திருப்பாவை 28వ பாசுரம். கறவைகள் பின் சென்ற காணம் சேர்துன்போம், அறிவொன்றுமில்லாத வாய்க்குலத்து உன் தன்னை பிறவி பெருந்தனை புண்ணியும் யாமுடையோம், குறைவொன்றுமில்லாத கோவிந்தா உன் தன்னோடுறவேல் நமக்கிங்க ஒழிக்க ஒழியாது, அறியாத பிள்ளைகளோம் அன்பினால் உன் தன்னை சிறு பேதையை தவம் சீரியருளாதே, இறைவாணி தாராய் పరయేలోర్ ఎంబావాయ్. తిరుప్పావైలోని 28వ పాసురం భక్తి మార్గంలో అత్యంత కీలకమైనటువంటి శరణాగతి మరియు వినయాన్ని ఎంతో అద్భుతంగా బోధిస్తుంది మనందరికీ. ఆండాలమ్మవారు ఆ శ్రీకృష్ణునికి ఈ విధంగా విన్నవించుకుంటూ ఉన్నారు. కరవెగల్ పిన్సెన్రు కానం సేర్దున్బోం అంటే మేము గోవుల వెనుక అడవులకు వెళ్ళి జీవించే సాధారణ గోపికలమే అంటూ ఉన్నారు. అరివొన్రు మిల్లాద వాయ్కుళత్ అంటే మాకు జ్ఞానం కానీ లేదా లోక జ్ఞానం కానీ తెలియదు ప్రభు అంటూ ఉన్నారు ఇక్కడ. ఉన్ తన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయో అయినప్పటికీ కూడా నిన్ను మా ప్రభువుగా పొందే మహాపుణ్యం మాకు లభించింది అంటూ ఉన్నారు. కురైవొన్రు మిల్లాద గోవిందా అంటే ఏ లోపము లేని పరిపూర్ణమైన ఓ గోవిందుడా, ఉన్ తన్నోడు రవేల్ నమక్కింగ ఒయిక్క ఒழியாது అంటే నీతో ఏర్పడిన మా దివ్య సంబంధం ఎప్పటికీ విడదీయలేనిది అని అర్థం. అరియాద పిల్లెగళో మన్బినాల్ అంటే మేము ఏమీ తెలియని చిన్నపిల్లలమే అయినా ప్రేమతో నీ దగ్గరకు వచ్చాము స్వామి అంటూ ఉన్నారు. ఉన్ తన్నై సిరు పేరయ్యై తవం సీరియరుళాదే అంటే ఏంటంటే, ఓ స్వామి నీకు ఎన్నో నామాలున్నాయి, నీవు ఎంతో గొప్పవాడివి, తెలియక నిన్ను చిన్న పేర్లతో పిలిచినా కోపపడకుండా దయచూపుము అని విన్నవించుకుంటూ ఉన్నారు ఇక్కడ. ఇక ఈ పాసురాన్ని మనం పూర్తిగా చూసినట్లయితే గోపికలు తమను తాము అజ్ఞానులని, అడవుల్లో పశువుల వెనక తిరిగే సామాన్యులని తక్కువ చేసుకొని మాట్లాడతారన్నమాట. భగవంతుని చేరుకోవటానికి పాండిత్యము లేదా సంపద ముఖ్యం కాదని, కేవలం ఆ భగవంతునిపై అచంచలమైన ప్రేమ ఉంటే చాలని ఈ పాసురం ఎంతో అద్భుతంగా వర్ణించింది. కురైవొన్రు మిల్లాద గోవిందా అంటే అసలు లోపాలే లేనివాడు ఆ గోవిందుడు అని అర్థం. మనలో ఎన్ని లోపాలు ఉన్నా ఆయన పరిపూర్ణుడు కాబట్టి మనల్ని దగ్గరికి తీసుకుంటారు అంటూ ఉన్నారు. అది ఎలా అంటే, ఒక తల్లి తన బిడ్డ బురదలో ఉన్న ఎలా దగ్గరికి తీసుకుంటుందో అదేవిధంగా ఆ గోవిందుడు కూడా మనలో అజ్ఞానాన్ని చూసి కోపపడకుండా దగ్గరికి తీసుకుంటారు అని ఎంతో అద్భుతంగా వర్ణించారు ఈ పాసురంలో. ఈ పాసురం మనందరికీ ఇచ్చే గొప్ప సందేశం ఏంటంటే, మన దగ్గర ఏమీ లేనప్పుడు, అందరూ మనల్ని వదిలేసినప్పుడు కూడా మనల్ని వదలకుండా ఉండేవాడే ఆ పరమాత్మ. మనం చేయవలసిందల్లా ఒకటే, నేను నీవాడనే స్వామి అంటూ వినయంతో ఆయన ముందు అహంకారాన్ని వదిలి మోకరిల్లటం. భగవంతుని కావాల్సింది అహంకారం లేని హృదయం మాత్రమే అంటూ ఎంతో అద్భుతంగా వర్ణించారు ఇక్కడ. ఇక ఈరోజు ఈ పాసురాన్ని స్మరిస్తూ మన లోపాలన్నీ పక్కన పెట్టి ఆ గోవిందుడి ప్రేమలో అందరం తరిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.